నువ్వు క్రైస్తవుడు అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. భారతదేశంలో మొట్టమొదటి చర్చ్ ఎవరు ఎప్పుడు కట్టారు? చాలా మంది తెలియకనుకునేది ఏంటంటే ఎవరో బ్రిటిషర్లు భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తెచ్చారని. కానీ నిజానికి సుమారు 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు శకము 52వ సంవత్సరంలో యేసు క్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా ఓడ మార్గమున కేరళలోని కొడంగులూరు అనే ప్రాంతానికి వచ్చాడు. ఆయన వచ్చి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. ఆయన యేసు నామములో రోగులను స్వస్థపరిచాడు, దురాత్మలను వెళ్ళగొట్టాడు, మరియు గొప్ప అద్భుతాలు కూడా చేశాడు. అయితే సువార్తను విని జరుగుతున్న ఆశ్చర్య కార్యాలను చూసి ఎంతో మంది యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. అదే క్రీస్తు శకం 52వ సంవత్సరంలో విశ్వసించిన వారు ఇచ్చిన భూమిలో కేరళలోని పలయూర్ అనే ప్రాంతంలో మొట్టమొదటి చర్చ్ బిల్డింగ్ ని నిర్మించాడు. అలా కొన్ని సంవత్సరాల్లోనే కేరళలో 7 చర్చెస్ స్థాపించాడు. తరువాత తమిళనాడులో చర్చ్ కడుతూ ఉండగా మైలాపూర్లో, ప్రస్తుతం సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడే ప్రదేశంలో ప్రార్థన చేస్తూ ఉండగా బల్లాలతో పొడవబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాడు. భారతదేశానికి సువార్త 200 సంవత్సరాల క్రితము బ్రిటిషర్ల పరిపాలన వలన రాలేదు, కానీ 2000 సంవత్సరాల క్రితము ప్రేమ ప్రాణ త్యాగం వల్ల వచ్చింది. దేవుడు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందరం కూడా జీసస్ లవ్స్ ఇండియా అని కమెంట్ చేసి ప్రతి ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ఈ విషయాలు తెలిసేలా ఈ వీడియోని షేర్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.